యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను. కొంచెం డిఫరెంట్‌గా చాలా టేస్టీగా ఉంటది అసలు. గోకరకాయ, పచ్చి కొబ్బరి కర్రీ. ముందుగా గోకరకాయలని అలాగే కాడల్ని చించేసి మంచిగా ఉడకబెట్టుకోండి. తర్వాత మంచిగా మెత్తగా దాన్ని స్మాష్ చేసేసుకోండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆవాలు జీలకర్ర వేసాక ఒక పెద్ద సైజు ఆనియన్ వేసి మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోనే కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి. ఒక 2 మినిట్స్ ఉంచాక మనము మిక్స్ చేసుకున్నాం కదా, క్రష్ చేసుకున్నాం కదా గోకరకాయని మంచిగా ఉడికాక దాన్ని వేసి మంచిగా కలుపుకున్న తర్వాత పచ్చి కొబ్బరిని మనము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీకి పెట్టుకొని వేసుకోవాలి. దాంట్లో వేసాక ఒక 2-3 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గాక ఆయిల్ పైకి వచ్చాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది. ట్రై